పదవి ఒకసారి అలవాటైనడు ఆ పదవి వదులుకోవడానికి ఇష్టపడ్డు. రెండవది మామూలుగా బతకడానికి తట్టుకోగలడా లేదా? ఆమ్ ఆద్మీ సామాన్య స్థాయి నుంచి వచ్చానని చెప్పేటటువంటి కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం బాగా ప్రచారం జరుగుతున్నదైతే లూధియానాకి బై ఎలక్షన్ ఉంది. వాస్తవంగా పంజాబ్ ఎలక్షన్స్ 2027లో జరగాలి. ఇప్పుడు ఒక స్థానం లూధియానా ఖాళీ అయింది కాబట్టి అక్కడి నుంచి కేజ్రీవాల్ పోటీ చేసి పంజాబ్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్తో పాటుగా పంజాబ్కు సంబంధించిన ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో కూర్చోవడంతో ఈ చర్చ ప్రారంభమైంది. రెండవది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే భగవత్ సింగ్ మాన్ ఎదురు తిరిగి తన పార్టీని కొంతమంది ఎమ్మెల్యేలతో తను బీజేపీకి వెళ్ళిపోతానన్నాడని, మరికొంతమంది కాంగ్రెస్కి వెళ్తానికి రెడీలో ఉన్నారు అన్నటువంటిది ప్రచారం జరుగుతుంది. దాంతో కేజ్రీవాల్ ఆల్టర్నేటివ్ ప్లాన్, వాళ్ళకి ఇప్పుడు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 లోక్సభలో గెలిచింది మొన్నటిసారి. ఢిల్లీలో గెలవటం మూలంగా 10 రాజ్యసభ స్థానాలు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీ ఈ దఫా నెక్స్ట్ బీజేపీకి వస్తాయి ఆ 10 రాజ్యసభ స్థానాలు కూడా. ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీతో పాటుగా పంజాబ్ బేసిస్ మీద అక్కడ కూడా ఉండటం మూలంగా వచ్చినాయి. ఢిల్లీ పంజాబ్ కలిపి 2 ప్రభుత్వాలు ఉండటం వల్ల ఇలా 10 రాజ్యసభ స్థానాలు అవకాశం కుదిరింది. ఇప్పుడు అందులో ఒక రాజ్యసభ సభ్యుడితో రాజీనామా చేయించి తను రాజ్యసభకి వెళ్ళి కేంద్రంతో ఇక నరేంద్ర మోడీతో పేచీకి దిగుతాడన్నటువంటి చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.